హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారండి? నేను అడ్వాన్స్గా హ్యాపీ రథసప్తమి చెప్తున్నానండి. రథసప్తమి రోజు ఏటేటి చేయాలో చాలామందికి తెలుస్తుందండి. అయినా కూడా టైం అది చూసుకోము కదా, మనం ఎప్పుడైనా చేసుకోవచ్చులే, పాలు పొంగించుకోవచ్చు అనుకుంటామండి. చేసిన దానికి మంచి ఫలితం ఉండాలి కదా, ఎక్కువ హడావిడి లేకుండా చిన్నగా చేసుకోవాలండి. పిల్లల స్కూల్కి రేపు ఆదివారం కాబట్టి పర్వాలేదు. అంతేనండి, పొద్దున్న 6:55 లోపల 55 నిమిషాల లోపల మనం స్నానం చేసేయాలండి. స్నానం చేసి అప్పుడు మనం తల స్నానం ఎలా చేయాలంటే 7 చిక్కుడాకులు కానీ, 7 తెల్ల జిల్లేడు ఆకులు కానీ, 7 రేగాకులు కానీ, మూడిట్లో ఏదైనా సరే మంచిదండి. తెల్ల జిల్లేడు ఆకులు అయితే అది ఏంటంటే సూర్యుడిని గ్రహించే శక్తి ఉంటుందనేసి అది పెట్టుకోమంటారండి. 7 జిల్లేడు ఆకులు తీసుకొని 7 రేగుపళ్ళు తీసుకుని ముందు తల మీద, భుజాల మీద, ముడుకుల మీద అండి పెట్టుకొని స్నానం చెయ్యాలన్నమాట మనము. అది సూర్యుడు మనకి శక్తిని ఇస్తాడనమాట. ఈరోజు రేపు ఉత్తరాయణంలో సూర్యుడు వస్తాడండి. అందు గురించి మనకి వేడి కూడా ఎక్కువ అవుతుందండి. తొందరగా పరిగెడతాడు సూర్యుడు మనకు. అందుకే రథసప్తమి రోజు నుంచే మనకి వేడి ఎక్కువ అవుతుందండి, ఎండలు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఈ రేపు చేస్తే మట్టుకు చాలా మంచిదండి. 7 అనారోగ్యాలు తగ్గుతాయండి. 7 మన దరిద్రాలు కూడానండి, మనం పూర్వ జన్మలో చేసినవి, ఈ జన్మలో చేసినవి, ఇలాంటి పాపాలన్నీ పోతాయటండి. వీళ్ళందరూ పెద్ద పంతులు చెప్తున్నారు. మనకి పూర్వకాలం చేసేవారికి ఇది తప్పక ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి అందరూ బద్ధక పడకుండా చేసుకుంటే మంచిదండి. ఇది ఆవు పాలు పెట్టి, ఇప్పుడు పొయ్యి లేని వాళ్ళు స్టవ్ మీద ఆవు పేడ పిడకలు పెట్టుకొని 4 పక్కల 4 మొక్కలు పెట్టుకొని మనం పాలు పొంగించుకోవచ్చండి. ఇత్తడి తపాలు ఉంటే మంచిది. ఇత్తడి తపాల్లోని మనం పాలు పొంగించి, బియ్యం కడగకూడదండి. బియ్యం కొంచెం ఆవు నెయ్యి వేసి కొంచెం కలిపిన తర్వాత మన ఇంట్లో ఎంతమంది అవుతున్నామో పాలు పొంగిన తర్వాత 3 సార్లు తర్వాత ఈ బియ్యం వేయాలండి. ఆ పరవన్నం చిక్కుడాకుల మీద, చిక్కుడాకులు లేకపోతే ఏం గాబరా పడవసరం లేదండి, తమలపాకుల మీద పెట్టవచ్చు. అది సూర్యుడి దగ్గర మనం పెట్టాలండి. సూర్యుడు ఎదురుగా పొంగించుకున్నా పర్వాలేదు, సిటీల్లో అలాగ అవ్వదు కదా, పల్లెటూర్లు అంటే అవుతుంది. ఇదండి చెరుకు ముక్కతోటి ఆ పరవన్నాన్ని కలపాలండి. ఇదంతా ఔషధం అనమాట, మన శరీరానికి సైంటిఫిక్ కూడా చాలా మంచిది. సూర్యుడు ప్రత్యక్షత కాబట్టి అందరూ చేసుకోండి. ఇది తప్పకాను. చిక్కుడుకాయలు రేపు చిక్కుడుకాయ కూర తినాలండి తప్పకాను. 6:55 నిమిషాల లోపల స్నానం చేసేయండి. మన దరిద్రం అంతా పోద్దనమాట. ఈ సంవత్సరం అంతా మంచి జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా చేసుకోండి రేపటికి. అందుకే టైం చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.